సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటారు. అట్లాగే ఇప్పుడు అమెరికా సొమ్ము పేరు మాత్రం బిల్ గేట్స్ది. గేట్స్ ఫౌండేషన్ అనేటటువంటి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ సరఫరా. ఇందులో రెండు కోణాలు. వ్యాక్సిన్స్ ఉచితంగా ఇవ్వటం, కొన్ని దేశాలు పేద దేశాలకి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం. ఎంతమందికి? అక్కడున్న పాలకులకి పాలక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది. అంటే ఒక దేశంలో ఒక 10 లక్షల జనాభా ఉన్నారనుకుంటే ఒక 500 మందికో 1000 మందికో ఇది ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగులతో. ప్రజల చేత ఆ వ్యాక్సిన్ కొనిపించే బాధ్యత ఆ ప్రభుత్వాలది. ఇది స్ట్రాటజీ. ఈ ఉచితం కూడా వీళ్ళ జేబులోంచి డబ్బులు కాదు, యుఎస్ ఎయిడ్ నుంచి డబ్బులు పోతాయి. యుఎస్ ఎయిడ్ డబ్బులు దానికి పోతాయి. ప్లస్ వీళ్ళు వ్యాక్సిన్ అమ్ముకోవడం ద్వారా వచ్చే కోట్లకి కోట్లు. కరోనాను అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించింది గేట్స్ ఫౌండేషన్. ఇప్పుడు బిల్ గేట్స్ వాస్తవంగా బైడెన్ టీంలో వ్యక్తి, డీప్ స్టేట్లోని వ్యక్తి. కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ట్రంప్ని కలిసి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ట్రంప్ గేట్స్నేమి జైల్లో పెట్టడు, అరెస్ట్ చేయడు. కానీ గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చే విరాళాన్ని మాత్రం ఆపేశాడు.